నిన్న మొన్నటిదాకా ఖాళీగా ఉన్న జలాశయాలకు జలకల వచ్చింది. వర్షాలతో జలాశయాల్లోకి భారీగా వరద వస్తోంది. కొన్ని గేట్లు డ్యాంల ద్వారా ఎత్తి నీటిని విడుదల చేశారు. అటు భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాలు వరదలు కంటిన్యూ అవుతుండటంతో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 4800 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా నిన్న సాయంత్రానికి 1060 అడుగులు అంటే 12.788 టీఎంసీల నీటి నిల్వ ఉంది. సింగూర్ ప్రాజెక్టుకు భారీగానే వరద వస్తోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 7.988 టీఎంసీల నీరు చేరింది. నిర్మల్ జిల్లాలోని కడం జలాశయం నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 698.275 అడుగులకు చేరింది. ప్రాజెక్టులోకి 23,453 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతూ ఉండగా 25,872 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు నీటి విడుదలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా నిన్న సాయంత్రానికి 9.1348 టీఎంసీల నీరు చేరింది. 29,769 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. సాత్నాల ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరింది. మత్తడి, కుమ్రం భీం ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నీటి మట్టం 30.7 అడుగులకు చేరుకుంది. దుమ్ముగూడెం దగ్గర గోదావరి నీటి మట్టం 13.2 అడుగులుగా ఉంది. తాలిపేరు ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరడంతో 14 గేట్లు అడుగు మేర ఎత్తి 9,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. కిన్నెరసాని నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులకు గాను 400 అడుగులకు చేరింది. నల్లగొండ జిల్లాలోని మూసీ నదికి 780 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులకు గాను 637.60 అడుగుల నీరు చేరింది. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టులోకి వరద పెరిగింది. ప్రాజెక్టులోకి నిన్న 68,466 క్యూసెక్ల వరద వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 129.77 టీఎంసీలకు గాను ప్రస్తుతం 64.03 టీఎంసీల నీరు చేరింది. నారాయణపూర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 37.646 టీఎంసీలకు గాను ప్రస్తుతం 23.81 టీఎంసీల నీరుంది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతోంది. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 65,111 క్యూసెక్ల వరద నీరు టీబీ డ్యాంలోకి చేరుతోంది.